టు ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజావానికి ప్రజలు తీసుకొచ్చే సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గల టీఆర్ఎస్ కార్యాలయంలో వాల్మీకి కుల సంఘ క్యాలెండర్ను ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పాన్గల్ మండలం చింతకుంట గ్రామంలో గత 2 రోజులుగా కురిసిన అకాల వర్షాల వలన చింతకుంట రైతులకు సుమారు 100 ఎకరాల పల్లి చేను నష్టం జరిగింది. ఈ నష్టపోయిన రైతుల చెల్కలు పాన్గల్ వ్యవసాయ అధికారి హరిత మరియు ఏవీఓ శైలజ సందర్శించి రైతులకు తగిన ప్రతిఫలం ప్రభుత్వంచే వస్తుందని తెలిపారు. నా పేరు హరిత, నేను మండల వ్యవసాయ అధికారి పాన్గల్ మండలానికి. అయితే నిన్న మొన్న అకాల వర్షాల కారణంగా మనము కోత కోసి పక్కన నూర్పిడికి రెడీగా పెట్టుకున్నటువంటి వేరుశనగ పొల ఇవన్నీ పంట కూడా మనకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. నిన్న 27 ఎంఎంల వర్షం, మొన్న 24 ఎంఎంల వర్షం పడడంతో చాలా మటుకు అంతా ఈ వేరుశనగ అనేది కలర్ చేంజ్ అవ్వడం జరిగిపోయింది. సో దీనికోసం మనం పంట నష్టం ఎంత అయింది అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ తరఫున గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారులు తిరుగుతున్నారు. అందరు రైతులు అందుబాటులో ఉండేసి వ్యవసాయ విస్తరణలకు తగిన సమాచారం ఇవ్వండి. మీ ప్రతి పొలానికి కూడా మేము విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ చింతకుంట గ్రామంలో బాలరాజు రైతు పొలంలో సందర్శించడం జరుగుతుంది. మీరు ఏ క్రాప్ డ్యామేజ్ అయినా సరే కానీ చూపించి దానికి ఇంకొకటి ఏంటంటే సరే కొద్దిగా డ్యామేజ్ అయిన పొలాలకు ఏమైనా ఉంటే రికవర్ చేసుకోవడానికి మనం 20 గ్రాముల ఉప్పుని లీటర్ నీటికి కలుపుకొని మనం చల్లుకుంటే కొద్దిగా మనం జర్మినేషన్ రాకుండా అంటే విత్తనం మొలకెత్తకుండా మనం కాపాడుకోవడం జరుగుతుంది. కొంచెం నీడలో ఆరబెట్టుకోవడం అలాంటివి చేస్తే కొంచెం విత్తనాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. కానీ మీరు ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి ఆ రిపోర్ట్ని మాకు అందించవలసిందిగా కోరుచున్నాము. చింతకుంట గ్రామము మాకు రైతులకు ఈ వేరుశనగ పంటలు మొత్తం నష్టపోయి అకాల వర్షం లేక తుఫాను వర్షం వచ్చి ఈ వర్షం వచ్చేది మాకు రైతులకు తెలిస్తే మేము ఇంత నష్టపోనిక మాకేమో ఇది లేకుండా ఉండు. కాకపోతే మేము 16-18 తారీఖుల నుంచి స్టార్ట్ చేసినాము కాబట్టి ఇది అనుకోకుండా వర్షం వచ్చి గమ్మున నానిపోయి అంత ఇబ్బంది అయ్యి నానా విధాల కష్టపడ్డ తేమ శాతం తగ్గడము గవర్నమెంట్ వాళ్ళు దీన్ని స్పందన చేసి మాకు తగిన న్యాయం చేకూరిస్తే మేము కూడా రైతాంగంలో ఒక భాగము పాటిస్తామని మనస్ఫూర్తిగా. ఎన్ని ఎకరాలు వేసింది, ఎంత నష్టపోయింది? మేము మొత్తం 18 ఎకరాలు. 18 ఎకరాలు మొత్తం నష్టపోయింది. మొత్తం నష్టమే. ఏం దాంట్లో 3-4 లక్షల వరకు నష్టపోతున్నాం. గవర్నమెంట్ దీన్ని స్పందన చేసి కావాలంటే అగ్రికల్చర్ వాళ్ళు ఆఫీసర్ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళను తీసుకొచ్చి పరిశోధన కూడా చేపిస్తున్నాం. ఏమన్నా డకాడి కానీ మోసం కానీ జరగకుండా మీరు కనులారా చూడండి అమ్మ, మా బాధను కొంచెం అర్థం చేసి గవర్నమెంట్కు విన్నవించండి అని ఆయమను కూడా వేడుకొని చిలక తిప్పి చూపిస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఆ మేడం గారు చెప్పినట్లు కొంచెం స్పందన చేస్తే మాకు న్యాయం జరుగుతుందని కోరుతున్నాను. తొందరగా స్పందించి మాకు తొందరగా స్పందించి మాకు న్యాయం చేస్తే మేము కూడా అంత నష్టపోకుండా గవర్నమెంట్ను అన్ని విధాల ప్రతి దినము పండుతూ లేస్తూ తలుచుకుంటుంటాము. ఎందుకంటే మా లాభ నష్టాలను భరిస్తున్నారు కాబట్టి. ప్రజావానికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తీసుకొని పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. మా ప్లాట్లు కోల్పోయినాయి. మాది 60 నెంబర్ సర్వే నెంబర్ 523 మా సర్వే నెంబర్ కోల్పోయినాం. మేము ప్లాట్లు మాకు గుంజుకున్నారు, పట్టకాయదాలు తీసుకున్నారు, అప్పుడు అని తిప్పుతున్నారు. ప్రతి వారం ప్రజావానికి వస్తున్నాం. పోయిన వారం ఒక్కటే రాలే. మాకైతే తిరగలేకపోతున్నాం, మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని పంకుతున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని తీసుకున్నారు. మళ్ళీ అవి ఎక్కడ ఇస్తలేరు. మేము ఏడ ఉన్న జాగుంటేనే కట్టుకుంటుంటాం కదా. మాకు అది లేదు ఇది లేదు, మేము ఎట్లా చేయాలి?
మాకు అదే ప్రాబ్లం. మాకు ఇప్పుడు అప్పుడు ఆ వారం ఈ వారం 10 తారీఖు 15 తారీఖు ఇట్లనే బొంకుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ 30 తారీఖు తర్వాత అంటున్నారు. మాకు ఇదే బొంకుతున్నారు సార్. మాకు ఎట్లనని ఇది కావాలి, మాకు న్యాయం చేయాలి. నా పేరు రాఘవాచారి, నేను ఉండేది రామ్నగర్. ఈ 523 సర్వే నెంబర్లో 2012లో మాకు ప్లాట్లు కేటాయించారు. తర్వాత ఆ మధ్యకాలంలో ఈ ప్లాట్లు రిటర్న్ తీసుకొని మాకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు అక్కడనే కేటాయిస్తామన్నారు. తర్వాత అక్కడ కొంతమందికి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ విడత డీటీపీఎల్లో ఇస్తామన్నారు. డీటీపీఎల్లో కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. ఆఫీస్కి వెళ్తే చెప్పారు. తర్వాత మాకు సబ్మిట్ చేయమని, మా సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని మాకు మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు. మేము ఆ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు 1 నెల రోజులలో ఇస్తామన్నారు. ఆ మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కోడ్ అయిన కలెక్టర్ గారిని అనేక పర్యాయాలు ప్రజావారిలో కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా పండుగ వరకు ఇస్తామన్నారు. పండుగ తర్వాత మా దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ రావడం ఒకటి. తర్వాత ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని కలుద్దామని వస్తే కలెక్టర్ గారు అందుబాటులో అనివార్య కారణాల మాకు కలవలేకపోయాడు. లోపల ఉన్న అధికారులు త్వరలో చేస్తామంటారు. కానీ ప్రతి వారం నిరుపేదలైనటువంటి మేము అక్కడ ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్లను కోల్పోవడం జరిగింది. ఈ ప్రజావానికి వస్తే కూడా కొద్ది ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రతి పనులు రోజు వైజ్గా కూలి చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూలిపోతుంది, ఇక్కడ పని జరగటం లేదు. కాబట్టి ఈ కలెక్టర్ గారు మా నిరుపేదలమైన జాలి కలిగి మాకు త్వరలో ఈ ఫస్ట్కో లేకపోతే ఈ లోపే చేస్తారని మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటన్ సమీపంలో గల టీఆర్ఎస్ కార్యాలయంలో వాల్మీకి కుల సంఘ క్యాలెండర్ను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాల్మీకి సంఘ వారికి తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందేందుకు వివిధ పథకాలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో కూడా వాల్మీకి సంఘ భవనం నిర్మాణాలకు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం చింతకుంట గ్రామంలో సోమవారం టీఆర్ఎస్ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కోట్ల రేణుకమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఈసారి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో గ్రామ పెద్దలు, గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణయ్య మరియు ఎంపీటీసీ కిరణ్ కుమార్, వార్డు మెంబర్స్, 2వ వార్డు మెంబర్ రజియా బేగం ఇంటింటి ప్రచారం చేశారు. నా పేరు కోట్ల రేణుక. చింతకుంట గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. నన్ను భారీ మెజారిటీతో గెలిపించారని, కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని గ్రామ ప్రజలకు నమస్కారం. గ్రామ సర్పంచి ఎన్నికల సందర్భంగా గ్రామ అభివృద్ధి కొరకు యువత ముందుకొచ్చి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అని కోరిన సందర్భంగా మేమందరం కూడా కొంతమంది విత్డ్రా చేసుకొని యువతకు అవకాశం ఇవ్వాలని గ్రామ అభివృద్ధి కొరకు రేణుక గారిని సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుండి నిలబెట్టి గ్రామ అభివృద్ధి కొరకు అత్యధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొని అదేవిధంగా భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావానికి ప్రజలు తీసుకొచ్చే సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గల టీఆర్ఎస్ కార్యాలయంలో వాల్మీకి కుల సంఘ క్యాలెండర్ను ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.